హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని ఎడిషనల్ వేకెన్సీస్తో విడుదల చేయడం జరిగింది. వాళ్ళు మాట ఇచ్చినట్టుగానే 29వ తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నోటిఫికేషన్ని ముందుగా విడుదల చేశారు ఈరోజు. అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరూ కూడా చివరి దాకా ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియోలో మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషను మీ అప్లికేషన్కి సంబంధించి కొన్ని ఇతరత్ర అంశాలకు సంబంధించి నోటిఫికేషన్లో ప్రిస్క్రైబ్ చేసిన పాయింట్స్లో ముఖ్యమైన పాయింట్స్ని మీకు ఈ వీడియోలో మేము అందిస్తున్నాం. సో ఈ వీడియో చివరి దాకా ప్రతి ఒక్కరూ చూడండి. మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ప్రధానంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ డిఎస్సి 2024. సో ఇందులో ప్రధానంగా మనకు తీసుకున్నట్టయితే విడుదల చేసినటువంటి మొత్తం 11,062 పోస్టుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు మినహాయిస్తే ఈ రెగ్యులర్ పోస్టుల్లో ఎస్జిటి కేటగిరీకి ఏమో 6,508, ఎస్జిటి కేటగిరీకి ఏమో 6,508, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ 2,629, స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ 2,629. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ 727, లాంగ్వేజ్ పండిట్స్ 727. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 182, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 182. ఎస్జిటి ఏమో 6,508, మరి స్కూల్ అసిస్టెంట్ ఏమో 2,629, మరి లాంగ్వేజ్ పండిట్స్ 727, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఏమో 182 పోస్టులతో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో ముఖ్యమైనటువంటి ఇతరత్ర అంశాలు కనుక తీసుకున్నట్లయితే, సో ఫస్ట్ వన్, ద గవర్నమెంట్ వైడ్ జీవో నెంబర్ MS 96. సో గత ఆగస్టులో అప్పటి గవర్నమెంటు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మనకేం చేశారని చెప్పేసి అంటే సెప్టెంబర్ 5వ తారీఖున, సో 2023 సెప్టెంబర్ 5వ తారీఖున 5,089 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో 2023 అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంటు 5,089 పోస్టులకు నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. మరి తరువాత ఇప్పుడు గవర్నమెంటు కొత్తగా మనకి జీవో నెంబర్ MS 27 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి క్లియరెన్స్లో ఎడిషనల్గా వేకెన్సీస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాటన్నిటినీ కలుపుకొని టోటల్గా 11,062 పోస్టులను ఏమో మనకి ఇవ్వడం జరిగింది. ఎడిషనల్గా పోస్టులు అనేవి స్కూల్ ఎడ్యుకేషన్లో 4,957, అలాగే స్పెషల్ స్కూల్స్ 796, అలాగే 220, ఇవన్నీ కూడా ప్రైమరీ లెవెల్, స్కూల్ అసిస్టెంట్ లెవెల్, వీటితో కలిపి మొత్తం 11,062 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. మరి ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిసైడెడ్ టు క్యాన్సిల్ ద ఓల్డ్ నోటిఫికేషన్. 2023 పాత నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. మరి కొత్త నోటిఫికేషన్ అనేది ఫ్రెష్గా ఇవ్వడానికి వాళ్ళు ఇస్తున్నామని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. మరి దాని ప్రకారం ఇక్కడ ఒక విషయం చూడండి సార్. ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఇన్ రెస్పాన్స్ టు ద అబౌవ్ నోటిఫికేషన్ సో ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ their applications will be automatically carry forward in the fresh notification. They need not apply again. ఎవరైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్, 2023 సెప్టెంబర్ 6వ తారీఖున జారీ చేసిన నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్కి యాజ్ ఇట్ ఈజ్గా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో గతంలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ నోటిఫికేషన్కి మళ్ళా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళా ఎడిషనల్ పోస్టులు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే, అంటే గతంలో మీ జిల్లా అప్లై చేశారు, ఇప్పుడు వచ్చినటువంటి వేకెన్సీస్తో నాన్ లోకల్కి వెళ్ళాలనుకున్నారు అంటే మళ్ళీ మీరు నాన్ లోకల్కి వెళ్ళడం కోసం మరో అప్లికేషన్ పెట్టుకోవాలి. అంతేగాని గతంలో మీరు అప్లై చేసిన జిల్లాకే మరలా మీరు అప్లికేషన్ అనేది పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా సో
ఇన్ పర్సూయన్స్ అబౌవ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఆన్లైన్ త్రూ. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొత్త నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? 04 మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు, మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు మీరు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అప్లై చేసుకోవడానికి, సో స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటీస్, పీఈటీస్ వీటన్నిటి కూడా అప్లై చేసుకోవడానికి మీకు టైం అనేది ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 1 మంత్ టైం ఇచ్చారు. సో మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఫీ పేమెంట్కి, మరి అప్లికేషన్ సబ్మిషన్ ఏమో మార్చి 3వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ సార్, డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫైడ్ టీచర్ పోస్ట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఈజ్ గివెన్ ఇన్ అనెక్సర్. సో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే విషయాన్ని డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫైడ్ టీచర్ పోస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఈజ్ గివెన్ ఇన్ అనెక్సర్. సో జిల్లా వారీగా ఖాళీల వివరాలు అనేవి అనెక్సర్లో పొందుపరచబడతాయి. జిల్లాల వారీగా ఖాళీ వివరాలు అనేవి అనెక్సర్లో మెన్షన్ చేయబడతాయని చెప్పేసి వీళ్ళు పేర్కొనడం జరిగింది. అలాగే ద అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కేర్ఫుల్లీ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో మీరు అప్లై చేయాలనుకున్న కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారానే మీరు ఖచ్చితంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మార్చి 4వ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మీకు మార్చి 4వ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ అవుతుంది అని చెప్పి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రోజు వరకు అయితే నోటిఫికేషన్ మాత్రం ఇష్యూ చేశారు. మనకు పూర్తి వివరాలన్నీ కూడా మార్చి 4వ తారీఖు నుంచి మనకి అవైలబుల్ కావడం జరుగుతుంది, అంటే మండే నుంచి అవైలబుల్ కావడం జరుగుతుంది. సో ఫీ ఫర్ ద టు బి పెయిడ్ టువార్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ అండ్ రిటన్ టెస్ట్ 1000 రూపీస్. సో గతంలో కూడా 1000 రూపీసే ఉంది, ఇప్పుడు కూడా అదే 1000 రూపీస్ని ఉంచడం జరిగింది. సో ఫర్ కాస్ట్ క్యాండిడేట్స్ ఇంటెండింగ్ టు అపియర్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ షల్ పే ద 1000 ఫర్ సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. సో మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే, అంటే మీకు డిఎడ్ ఉంది, బిఎడ్ ఉంది, మీరు ఎస్జిటి అప్లై చేయొచ్చు, స్కూల్ అసిస్టెంట్ అప్లై చేయొచ్చు. సో ఈ 2 కేటగిరీస్ కూడా వేరువేరుగా 1000 మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్స్ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లయింగ్ ఫర్. ప్రతిదానికి కూడా సెపరేట్గా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. సో మోడ్ ఆఫ్ పేమెంటు నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా మనం పే చేయొచ్చు. సో ఫీ పేమెంట్కి ఏమో లాస్ట్ డేటు 2nd 1, అలాగే మరి అప్లికేషన్ సబ్మిషన్కి ఏమో లాస్ట్ డేట్ ఏమో 3rd of April. ఫీ పేమెంట్కి ఏమో 2nd of April, అప్లికేషన్ సబ్మిట్కి ఏమో 3rd of April అని చెప్పేసి చెప్తాం. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా కూడా మనకి 4 డేస్లో కంప్లీట్గా డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్, పోస్ట్ వైజు, కమ్యూనిటీ వైజు, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అన్నీ కూడా 4th 1 అంటే మార్చి 4th నుంచి మనకి అవైలబుల్ కావడం జరుగుతుంది. మార్చి 4th నుంచి మనకి అవైలబుల్ కావడం జరుగుతుంది, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అవైలబుల్ కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది, మార్చి 4th నుంచి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అవైలబుల్ అవ్వడం జరుగుతుంది. అలాగే ద క్యాండిడేట్ షుడ్ పొసెసెస్ ద మినిమం 18 years, మ్యాక్సిమం 46 years. సో అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్, ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని 2 years ఎక్స్టెండ్ చేశారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని ఏమో 2 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అంటే గతంలో 44, ఇప్పుడు దాన్నేమో 46కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏమో 2 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అండ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని చెప్పేసి చెప్తాం. ఏజ్ రిలాక్సేషన్స్, ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ ఈజ్ హౌఎవర్ రిలాక్సబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో రిమైనింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో అప్ టు 5 years, ఎక్స్ సర్వీస్ మెన్కి ఏమో 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఏమో 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఏమో 10 years ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తాం అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే క్వాలిఫికేషన్స్.
పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి చెప్తా. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అవైలబుల్ కావడం జరుగుతుంది. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ అనేవి అంటే మనకి 4th నుంచి March 4th నుంచి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మనకి అవైలబుల్ కావడం జరుగుతుంది. మనకి అప్పటి నుంచే ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. సో ద రిటర్న్ టెస్ట్ షల్ బి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టు బి కండక్టెడ్ ఆన్లైన్. ఈ సెంటర్స్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాదు, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ అండ్ సంగారెడ్డి ఈ జిల్లాల్లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అలాగే క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ టెస్ట్ సెంటర్స్ ఇన్ దేర్ అప్లికేషన్. సో అప్లికేషన్లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో టెస్ట్ సెంటర్స్ అనేవి సబ్మిట్ చేయాలి. However, assigning the centers depend on the capacity and availability of the centers on that particular date అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే షెడ్యూల్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ టెస్ట్. సో డిఎస్సి ఎగ్జామినేషన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకైతే ఇప్పుడైతే ఇవ్వలేదు. దీన్ని తర్వాత ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి ఈ ఏప్రిల్ మే నెలలో జూన్ నెలల్లోని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. జూన్ 9న గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మరి ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తూ మనకి ఎగ్జామ్ డేట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం జూన్ చివరిలో మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తాం. అలాగే వెరీ ఇంపార్టెంట్ సార్, ద డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ స్ట్రక్చర్ అండ్ సిలబస్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ స్ట్రక్చర్ అండ్ సిలబస్. సో సిలబస్ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్, సిలబస్ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఎక్సెట్రా ఆర్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అంశం ఏదని చెప్పేసి అంటే మనకి గత నోటిఫికేషన్లో సిలబస్ అనేది చాలా హెవీగా ఇచ్చారు కాబట్టి ఆ సిలబస్ని కొద్దిగా తగ్గించమని చెప్పి మన విద్యాశాఖకి డిఎడ్ విద్యార్థుల సంఘం తరపు నుంచి అనేకమైనటువంటి లెటర్స్ అనేవి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు కన్సిడర్ చేశారా, మరి పాత సిలబస్ని యథాతథంగా ఉంచారా, ఏం జరిగింది అనే విషయాన్ని మనకు 4th రోజున పోస్ట్ వైజ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ స్ట్రక్చరు అండ్ సిలబస్ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఆర్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవన్నీ కూడా క్లియర్గా మనకి పేర్కొనడం జరుగుతుంది. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేంత వరకు కూడా సిలబస్ మీద మనకు కొంతవరకు క్లారిటీ అనేది వచ్చేటువంటి అవకాశం తక్కువ. అంటే మార్పులు చేర్పులు జరిగాయా, గతంలో ఉన్న సిలబస్సే ఉందా అనే విషయం మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వస్తేనే ఒక స్పష్టత అనేది రావడం జరుగుతుందని చెప్పేసి చెప్తాను. సో ఇవి కీలకమైనటువంటి నోటిఫికేషన్లో కీలకమైనటువంటి అంశాలు. సో ఇక మనం అత్యంత ముఖ్యమైన విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం, సో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ అద్భుతమైనటువంటి ఆన్లైన్ కోర్సుని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ దీన్ని పర్చేజ్ చేసుకున్నారు. మరి అప్పుడు ఎగ్జామినేషన్ కొన్ని సిలబస్ కొంతవరకు మనం అప్లోడ్ చేసాం. మరి పోస్ట్ పోన్ అయిన కారణంగా, పరీక్ష విధానం మీద క్లారిటీ లేని కారణంగా మనం దాన్ని కొంతవరకు స్టాప్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు దానికి సంబంధించి ఈ కోర్సును మరలా మీకు అందిస్తున్నాం. సో గతంలో ఎవరైతే మనకి ఈ కోర్సును పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొత్తగా రేపు March 6 నుంచి కూడా మనం లైవ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లైవ్ క్లాసెస్ కూడా కొన్ని సబ్జెక్టులకి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్కి లైవ్ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. వీడియో రికార్డింగ్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైము లైవ్ క్లాసెస్, ఇంపార్టెంట్ క్లాసెస్ అయినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, మెథడ్స్, ఇంగ్లీష్ గ్రామరు, మ్యాథమెటిక్స్ కంటెంట్ లాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, సోషల్ కంటెంట్ లాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు లైవ్ క్లాసెస్ రూపంలో ఎన్ఎస్కే లెర్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అందిస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం రాబోయే కొత్త సిలబస్ని ఆధారంగా చేసుకొని ప్రతిదీ కూడా విత్ పీడిఎఫ్ మెటీరియల్స్తో సహా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి ప్లానింగ్తో మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు మొత్తం మార్నింగ్ వీడియోలో చెప్పాను కూడా. సో ఒక స్పష్టమైనటువంటి ప్లానింగ్తో మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగని చెప్పేసి అంటే రేపు March 6 నుంచి కూడా ప్రతిరోజు కాంప్రహెన్సివ్ ఇంటెన్సివ్ బ్యాచ్.
సో సిలబస్ మార్చి 6వ తారీఖున రావడం జరుగుతుంది. మరి మార్చి 6th నుంచి కూడా కొత్త సిలబస్ను బట్టి మనం ఎప్పటికప్పుడు మీకు ఏ రోజు ఏం చదవాలి, సో ఏ రోజు ఏం చదవాలనే విషయం మీద ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రిపరేషన్ ప్లాన్ మేము ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు ఎంత పోర్షన్ చదవాలి, సో దాన్ని కవర్ చేసుకుంటూ దాని మీద నెక్స్ట్ ఎగ్జామ్స్, దాని మీద ఆ ఎగ్జామినేషన్ పేపర్ ఎక్స్ప్లెనేషను, ఇవన్నీ కూడా మీకు ఈ సక్సెస్ బ్యాచ్లో మొత్తం మీకు 100% జాబ్ గ్యారంటీ, 100% జాబ్ వచ్చే విధంగా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఈ ఒక అద్భుతమైన కోర్సుని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ కోర్సు మీద సో 1999 రూపీస్ మాత్రమే మార్చి 5th వరకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో మార్చి 5th వరకు కేవలం ఈ కోర్సుని సో 1999 రూపాయలకి ఇస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఈ కోర్సులో రికార్డెడ్ వీడియోస్, ఇదే కోర్సులో మీకు కొన్ని లైవ్ క్లాసెస్ కూడా వస్తాయి. సో లైవ్ క్లాసెస్ టైమింగ్స్ అన్నీ కూడా మీకు మార్చి 4వ తారీఖున సిలబస్ వచ్చిన తర్వాత ఏ రోజు ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటల క్లాస్ ఉంటుంది, ఆ లైవ్ క్లాస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మరలా ఇంకో వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ఎన్ఎస్కే లెర్నింగ్లో ఏవైనా కోర్సులు మీరు పెడగాగ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ మీరు పర్చేజ్ చేసినట్లయితే, సో ఈవెన్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగ్ కానీ మీరు పర్చేజ్ చేసినట్లయితే అవి ఆ రిసిప్ట్స్ మాకు ఇన్ఫామ్ చేయండి. మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ అమౌంట్లో మీకు లెస్ చేసి మీకు డిస్కౌంట్ కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మార్చి 5th వరకు మాత్రమే, అది కూడా మీకు మార్చి 5th వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు గతంలో ఏదైతే కోర్సులు పర్చేజ్ చేశారో ఆ కోర్సులు ఎన్ని పర్చేజ్ చేసినా, ఎంత అమౌంట్కి అయితే మీరు పర్చేజ్ చేశారో మీరేం నష్టపోవాల్సిన అవసరం లేదు. ఆ అమౌంట్ అనేది ఈ కోర్సులో మీకు రెడ్యూస్ చేసి టోటల్ 80 మార్కుల ప్యాకేజీని సమగ్రమైనటువంటి ప్రణాళికతో మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు ఈ సక్సెస్ బ్యాచ్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సక్సెస్ అవ్వడానికి మొత్తం సమగ్రమైన ప్లానింగ్ అంతా మేము డిజైన్ చేస్తాం. సో దాన్ని మీరు కేవలం ఇంప్లిమెంట్ చేయడమే. వీడియోస్, పీడిఎఫ్ మెటీరియల్స్, దానికి కావాల్సిన ఎగ్జామినేషన్ పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మార్చి 6వ తారీఖు నుంచి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్తో మీకు ఎప్పటికప్పుడు మీకు ఈ కోర్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఎస్జిటికి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మీకు అందిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ మాత్రమే. మీ అందరికీ తెలుసు, మన గురుకులాలో టీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ మ్యాథమెటిక్స్లో అత్యధిక మంది విద్యార్థులు విజయం సాధించినటువంటి విషయం మీకు తెలిసిందే. సో ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ సక్సెస్ బ్యాచ్ని మార్చి 5వ తారీఖులోగా మీరు కేవలం 1999 రూపీస్కే పర్చేజ్ చేసుకోండి. సో వీడియోస్, పీడిఎఫ్ మెటీరియల్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, మీకు ఇస్తున్న మెటీరియల్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. మీరు ఇస్తున్న మెటీరియల్ మీరు ప్రింట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. సో మీరు మొబైల్లో చదవాల్సిన అవసరం లేదు, మీకు ప్రింట్ ఆప్షన్ ఇస్తాం. ఆ ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. మీకు పెట్టేటువంటి టెస్టులు కూడా మీకు మొత్తం టెస్టులన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా అవి కూడా ప్రింట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరలా మీరు అవన్నీ తీసి చదువుకుంటూ మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎగ్జామినేషన్ టైం అనేది ఇవ్వలేదు కాబట్టి రోజుకి 2 లేదా 3 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం మార్చి 6వ తారీఖు నుంచి. మినిమం రోజుకి ఒక 60 బిట్లు మీకు వచ్చే విధంగా 30 + 30 ఒక 60 మార్క్స్ వచ్చే విధంగా మీకు కంపల్సరీగా డైలీగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ఏ రోజు ఏ ఎగ్జాము, ఆ ఎగ్జామినేషన్స్ తాలూకు ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఆ కోర్సులో కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎస్జిటి విద్యార్థులందరూ కూడా ఈ కోర్సును పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎస్జిటి టీచర్గా మారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.